శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కన్పూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. నమస్తే, కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్న సునీత విల్మోర్. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్నామంటూ తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు. ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర. కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎటు చూసినా చెట్లు, చెత్తతో కూడిన దుస్థితి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు. సునీత విల్మోర్తో పాటు భూమిపైకి వచ్చిన నిక్ హేక్ గోర్బునోవ్, 4 వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు సురక్షితంగా దిగిన క్రూ డ్రాగన్ వ్యోమగామ నౌక. ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక 17 గంటల ప్రయాణం తర్వాత భూమిపైకి చేరుకున్న వ్యోమనౌక. సముద్ర జలాల్లో దిగిన వ్యోమనౌకను బయటకు తీసుకొచ్చిన నాసా. భద్రతా పరీక్షల తర్వాత డ్రాగన్ వ్యోమనౌకను తెరచిన సహాయ బృందాలు. 9 నెలల తర్వాత రోదసి నుంచి భూమిపైకి సునీత విలియమ్స్. భూమిని చేరుకున్నాక హాయ్ చెప్పిన సునీత విలియమ్స్ బృందం. 2006, 2012లోనూ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీత 2024 జూన్ 5న స్టార్నైర్ వ్యోమనౌకలో ISSకు వెళ్లిన సునీత విల్మోర్. వెళ్లిన వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్న సునీత విల్మోర్ సాంకేతిక సమస్యతో ఖాళీగా తిరిగొచ్చిన వ్యోమనౌక స్టార్లైనర్ 2024 జూన్ 5 నుంచి అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విల్మోర్. 288 రోజులు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన సునీత విల్మోర్. Smiles all around back on Earth. And splashdown, Crew 9 back on Earth. And SpaceX Freedom, splashdown. Good main release. Copy, splashdown. We see main chutes cut. Nick, Alex, Butch, Sunny, on behalf of SpaceX, welcome home. And here they come. Schedule. Walking down the hallway, Crew 10. Leaving the astronaut crew quarters, going into the elevator amidst ముత్తుకూరు మండలం పోతునాయుడు దిబ్బ, డమ్మాయిపాలెం గ్రామాలలో పర్యటించి రైతులతో కలిసి ధాన్యం అమ్మకాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టే నాదుడే కరువయ్యానంటున్న రైతులు. కాకాని వెంట పర్యటనలో పలువురు రైతులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్చి 24వ తేదీన తిరుపతిలో జరగనున్న హలో మాల చలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలల గెజిటెడ్ అసోసియేషన్ చైర్మన్ ఎంట్రిపాటి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. కోటలో జరిగిన విలేకరుల సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మార్చి 23వ తేదీన తిరుపతిలోని నెహ్రూ కమ్యూనిటీ హై స్కూల్ గ్రౌండ్లో ఆదివారం 3 గంటలకు జరగనున్న సభకు జిల్లాలోని నలుమూలల గ్రామాల్లో ఉన్న మాలలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాల జేఏసీ చైర్మన్ తాళ్లపాక దాము, తిరుపతి జేఏసీ సెక్రటరీ విజయచంద్ర, ప్రెసిడెంట్ రమణయ్య, మీజూర్ మాధవ్, అశోక్ కాంబ్లే, పాల మల్లికార్జునరావు, కేశవులు, హేమంత్ కుమార్ పాల్గొన్నారు. డ్రాయింగ్ సార్ కొంచెం మీ తలకు పెట్టినాయి. హలో మాల చలో తిరుపతి సభకు గురించి చేసిన మా చైర్మన్ గారు రాము సార్ గారు, సెంట్రల్ పార్టీ గెజిటెడ్ ఆఫీసర్ల చైర్మన్ సెంట్రల్ పార్టీ శ్రీనివాసరావు గారు, జయచంద్ర గారు, ఇతర నాయకులు అందరూ కూడా తిరుపతి నుంచి వచ్చారు. అందరికీ ప్రత్యేకమైన జైబీములు. హలో మాల చలో తిరుపతి అనే సభను రాయలసీమ జేఏసీ నిర్వహిస్తున్నటువంటి సభకు లక్షలాదిగా తరలి రావాలన్న ఉద్దేశంతో ఇక్కడకు మా నాయకులు రావడం జరిగింది. అయితే ఈ సభతో రాజకీయం కోరుకుంటున్నాం. మిత్రులారా, నిన్ననే క్యాబినెట్ సమావేశంలో ఆమోదించబడింది. అయితే 35 లక్షలు 25 లక్షలు అన్న వాళ్ళు 10 లక్షలు వస్తే 10 లక్షలు ఎక్స్ట్రా ఉంటే 10 లక్షల ఎక్స్ట్రాకి 1%. ఏబిసిడి అని 3 ఏర్పాటు చేసి ఆ 3లో కూడా ఏకి రెల్లిచ్చి, బికి మాదిగిచ్చి, సికి మాలిచ్చారు. అంటే 10 లక్షల మంది ఎక్కువ ఉంటే బిలో మనవాళ్ళు పెట్టాలి, మాలలు పెట్టాలి. అది కాకుండా దీని వెనక ఎంత కుట్ర దాగుందో, ఎంత తప్పుడు లెక్కలో వీళ్ళ సమాచారంలో ఉందో మాకు అర్థమవుతూ ఉంది. ఓటు ద్వారానే వీళ్ళకి శిక్ష వేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. శాంతియుతంగానే ఇప్పటి వరకు మాలలు ఇంత స్థాయిలో ఎప్పుడూ స్పందించలేదు. 83 లక్షల మంది ఉన్న మాలల సత్తా మేము చూపించబోతున్నాం. ఇక్కడే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి దగ్గర ఎవరికి సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మాలలను ఐక్యం చేస్తారు, మాలల కులాలను ఐక్యం చేస్తారు, బీసీలని ఎస్టీలను కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఎవరైతే మాలలకు అన్యాయం చేస్తారో వాళ్ళ అంతు చూడటానికి ఈరోజు మాల చేసి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మా మిత్రులు మా పెద్దలు వచ్చున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడతారు. అసోసియేట్ చైర్మన్గా తిరుపతి జిల్లాకి నన్ను ఎన్నుకున్నారు. నేను ఎన్నుకున్న రోజు నుంచే ఈ మాల ఉద్యమం బలోపేతం చేయడానికి నా కృషి చేస్తున్నాను సార్. మనందరం కూడా కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖమైన రీతిలో ఇంతవరకు కనీవిని రీతిలో ఇది మాలల హబ్బు, తిరుపతి జిల్లా మాలల హబ్బు, గూడూరు మాలల హబ్బు. అందరూ కూడా 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో మనం సమావేశం అవుతున్నాం సార్. నలుమూల నుంచి కూడా వస్తున్నారు, ఊళ్ళు కదులుతున్నారు, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి అందరం కూడా మనం కలిసి ఉండేదానికి అందరం కూడా స్ట్రెంగ్త్ని పెంచుకొని కనువిప్పు కావాలని, గవర్నమెంట్ వాళ్ళు కనువిప్పు కావాలా, మేమందరం కలిసి ఉన్నాం, విడిపోలేదు, మానవంతా ఒకటిగానే ఉన్నారు. చూడండి, మీ అందరూ కూడా మీరు కనువిప్పు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఊరి నుంచి కూడా బలోపేతం చేస్తున్నాం సార్. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ కూడా
ఊరు కదిలి రావాలని నేను ఆశపడుతూ ఈ కోట విద్యానగర్ ఈ పరిశ్రమలు అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే, అంతా మాలలే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఊరిలో చైతన్యం పరుచుకొని మీరే స్వతగా మీరు కూడా చైతన్యపరచాల్సిందిగా నేను గెజిటెడ్ మాల శ్రీనివాసరావు గెజిటెడ్ ఆఫీసర్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాకి నేను చైర్మన్. కాబట్టి అందరూ కూడా ఈ మాల ఉద్యోగస్తులు మాల చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బలోపేతం కావాలా. ఎందుకంటే మన పిల్లకాయలు మన రాబోయే రోజుల్లో రిజర్వేషన్ ఎత్తేస్తున్నారు, మన పిల్లకాయలకు అందరూ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ బలోపేతం కావాలి సార్. దయచేసి ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకొని న్యాయపరంగా మనం పోరాడదాం. అన్యాయం కాదు, మన స్ట్రెంగ్త్ ఎంత ఉందో ఆ స్ట్రెంగ్త్ ప్రకారం మనకు రిజర్వేషన్ రావాలి సార్. కాబట్టి చాలా కుటుంబపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. దానికి అందరూ కూడా ఈ జనాభా ప్రాతిపదిక మీద జనాభా కలవకపోతే వాళ్ళు ఏముంది వాళ్ళ మాది వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది. అందువల్ల వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మనం కలవం, కానీ ఈ మీటింగ్ మటుకు ప్రతి ఒక్కరు కలుస్తున్నారు. అవేర్నెస్ బాగా వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళీ అన్నిలా భావించకుండా మీరే స్వతహాగా తిరుపతి అనే ప్రోగ్రామ్ని మాలలు పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో పెట్టాలనేసని నిర్ణయించారు. మాలలు అందరూ ఏకతాటిగా ఒక్కటయ్యి మనమంతా ఒక్క మీటింగ్కి ఎంతమంది కలుస్తామో, ఎన్ని లక్షల మంది వస్తామో అనేసని అందరికీ తెలియజేయాలనేసని ఈ అన్ని మండలాల నుంచి అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క మాల సోదరులు సోదరీమణులు అందరూ కూడా కలిసి మన మాల సింహ గర్జనకి ప్రతి ఒక్కరు గర్జనై అక్కడ తిరుపతిలో అరిచిన అరుపులు మన భారతదేశం మొత్తం వినిపించేటట్టుగా మీరందరూ ప్రతి ఒక్క దళితులు అయితేనే దళిత నాయకులు, దళిత సోదరులు సోదరీమణులు, ఉద్యోగ సంఘాలు అయితేనేమి, దళిత అంబేద్కర్ యువజన సంఘాలు అయితేనేమి, మీరు ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వచ్చి మన మాల సింహ గర్జనని దాము సార్ గారు, శ్రీనివాస సార్ గారు, ఇంకా కోట మన ఏరియా జేఏసీ నాయకులకు పేరు పేరున పత్రికేయులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన తిరుపతిలో అలో మాల అలో తిరుపతి, అలో మాల చలో తిరుపతి అనేసి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇదివరకు మాల మాదిరులు ఇద్దరు అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్నదాన్ని కొంతమంది దుష్టశక్తులు విడదీసేదానికి ప్రయత్నించినారు. కానీ దాన్ని అర్థం చేసుకోలేకుండా కొంతమంది దీన్ని లేనిపోనిగా చేసి మనం చేల్చడం జరిగింది. కానీ మాలవ సత్తా ఏరంటే రాష్ట్రంలో 90 లక్షల మంది, దగ్గర 90 లక్షల మంది ఉన్నాము. కానీ విడిపోతే ఎంత నష్టపోతామని ఆ కులం మాదిరిగా తెలియటం లేదు. మాలవన్న గుర్తు చేసే విధంగా, సాటుకునే విధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి మాల హరిజనవాడలో ఉన్న మాలలంతా ఏకమై మన తిరుపతి హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ నందు ఆదివారం 3 గంటలకు సభ నిర్వహిస్తున్నాము. ఆ సభలో మన మాల సత్తా ఎంతవరకు ఉందని దత్తరిల్లే విధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చి మాల సత్తా ఈ విధంగా ఉంది, మాలలు లేకపోతే రాష్ట్రంలో విరిగే లేదనేది నిరూపించే విధంగా తయారు కావాలని నినాదాలతో పలికి చూపిస్తాము. మీరందరూ ఏకమయ్యి ఇక్కడ ప్రతి గ్రామం నుండి, మండలం నుండి, జిల్లా నుండి తెలిసిన వాళ్ళని కూడగట్టుకుని తిరుపతికి రాగలరని కోరి ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఈ నెల 23వ తేదీ తిరుపతిలో జరుగుతున్న మాల వర్గీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ మీటింగ్కి కోట సరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు నాకు ఈ అవకాశం. మార్చి 23వ తారీఖు ఆదివారం 3 గంటలకు జరుగు చెలో మాల అలో మాల చెలో తిరుపతికి వందలాది లక్షలాది మందిగా ఈ గ్రామాల నుంచి, అంటే ఇక్కడ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతాల్లో. ఏడీపీఎస్ కానీ, అదేవిధంగా బీఎస్పీ ఆధ్వర్యంలో కానీ, బహుజన ఉద్యమాలు కానీ,
జరిగినటువంటి ఈ ప్రాంతాల నుంచి లక్షలాది మందిగా మాల రక్త బంధువులందరూ కూడా ఆ సభకి వెళ్ళి మాలల సింహ గర్జన, మాలలంటే యుద్ధ వీరులని చెప్పి తెలియజేస్తున్నాం. 1985 జూలై 17వ తారీఖున కారంచేరులో జరిగినటువంటి ఆ మారణ కాండని దానికి నిరసనగా గద్దర్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు కానీ, అదేవిధంగా 100 పుస్తకాలు రాసినటువంటి వీరుడు సూర్యుడు కత్తి పద్మారావు గారు నాయకత్వంలో చదువుకొని విద్యావంతులై విజ్ఞానవంతులై జ్ఞానవంతులై వీళ్ళు ఎంఏ చదువుతున్నారు, బిఏ చదువుతున్నారు, మా పక్కన సినిమా హాల్లో కూర్చుంటున్నారు, మా పక్కన బస్సుల్లో కూర్చుంటున్నారు, మా పక్కన ట్రైన్లో కూర్చుంటున్నారని ఒక జంతువుని ఒక మనిషి ఏ విధంగా వెంటాడి చంపుతాడో అదేవిధంగా ఒక మనిషి వేటాడి చంపినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఘటనకి నాయకత్వం వహించింది మాలలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 1818 జనవరి 1వ తారీఖున పీష్వా సైనికులు 28,000 మందిని 500 మహర్లు అంటే మాల వీరులు నరికి ఆ భీమా కోరేగావ్ నది ఒడ్డున పారింది నీరు కాదు రక్తం అని తెలియజేసినటువంటి చరిత్ర మాలదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుపతి నుంచి వచ్చినటువంటి మాలలకి నాయకత్వం వహిస్తున్నటువంటి యుద్ధ వీరులు వారియర్స్ వీళ్ళందరూ కూడా జైబీములు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎన్నో ఉద్యమాలు గొంతుకై ఎందరికో స్ఫూర్తి నింపుతున్నటువంటి మా లీడర్ అధ్యక్షులు మీరు, అదేవిధంగా ఇక్కడ మాకు లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అశోక్ కాంబ్లే గారికి, మాకు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మీజూరు శ్రీనివాసులు గారికి, టీచర్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణిబాబు గారికి, అదేవిధంగా కుదురు కోటి గారికి, మా ఎస్ఆర్ కేశవ్ గారికి కూడా జైబీములు తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా ప్రత్యేకమైన జైబీములు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, యుగాలకు దాస్య శృంఖలాల్లో మగ్గిపోతున్న నా పీడిత జనాల్ని పరిపాలకులుగా చూడాలన్నది నా జీవిత లక్ష్యం అని చెప్పినటువంటి ఆ మహనీయుడి బాటలో మాలనే కాదు, మాల మేధావులు, అంబేద్కర్ వారసులు, ప్రజా ఉద్యమాల్లో తిరిగినటువంటి అనేక ఉద్యమాలు గొంతుకైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మేధావులు, ఇంటలెక్చువల్స్ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించి నాయకత్వం వహించి మన సత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ఈ వర్గీకరణ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ వర్గీకరణ తప్పు అని చెప్పి తెలియజేయాలని చెప్పి ఆశిస్తూ అభిలాషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మా అధ్యక్షుల వారికి కూడా జైబీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కన్పూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6:30 శ్రీ అమ్మవారికి పోలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6:30 శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారి గెలుపు ఏకగ్రీవమైనట్లు ధృవీకరిస్తూ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శ్రీమతి వనితారాణి అసెంబ్లీ నందు డిక్లరేషన్ ఫామ్ను బీదకు అందజేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. బీదతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఉమ్మడి నెల్లూరు జిల్లా శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్, నిలవల విజయశ్రీ గారు ఉన్నారు.
ముత్యాలమ్మ దేవస్థానం కనుపూరు ఈవో గారి ఆహ్వానం. అందరూ ఆహ్వానితులే. కనుపూరు ఉత్సవంలో అందరూ పాల్గొనవలెనని ఈవో నవీన్ గారు కోరడమైనది. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6:30 శ్రీ అమ్మవారికి పూలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6:30 శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎటు చూసినా చెట్లు, చెత్తతో కూడిన దుస్థితి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు. చెట్ల గుంపు హాస్పిటల్ మధ్యలోనే ఉండడం, అక్కడే చెడ్డజీవులు సంచారిస్తున్నాయని భయోందనలలో రోగులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం హాస్పిటల్ నందు కానరావడం లేదు. హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రోగులు రాత్రి వేళలో దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విష జ్వరాలు వస్తాయేమోనని భయాందోళనలో ఉన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ముళ్ళ చెట్ల పొదలను తొలగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వేసవి కాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలు తిరగరాదని, అదేవిధంగా తగిన జాగ్రత్తలు వహించాలని మనబోలు ప్రాథమిక కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ కీర్తి ప్రియ తెలియజేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని, అక్కడ ప్రజలకు అవసరమైన మందులు అన్ని ఏర్పాటు చేసి ఉన్నట్లు తెలిపారు. ఈ వేసవి కాలంలో అందరూ వడదెబ్బ తగలకుండా త్రాగునీరు, మజ్జిగ లాంటివితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సేవించాలని తెలిపారు. మండల కేంద్రంలోని మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో అన్ని సమయాల్లో వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. నేను మనుబోలు మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఎండలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మరియు వృద్ధులు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు కొంచెం ఎండకి బయట తిరగకుండా ఈవినింగ్ టైమ్స్ అట్లా తిరిగి కొంచెం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో తిరగడం మంచిది. కొంచెం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ తాగండి. ఎవరైనా డీహైడ్రేట్ అవుతున్నారు అనుకుంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు దాంట్లో వాటర్లో కలుపుకొని తాగండి, లేదా ఓఆర్ఎస్ తాగండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దగ్గరగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి రండి. సబ్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు షుగర్ చెక్ చేయించుకోవచ్చు, బీపీ చెక్ చేయించుకోవచ్చు. మీకు కావాల్సిన మందులు కానీ, బలానికి కానీ, లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు పిహెచ్సికి రావాల్సిన పని లేదు. ఎక్కడ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్కైనా వెళ్ళి తీసుకోండి. ఏదైనా మరి ఇబ్బంది అయినప్పుడు పిహెచ్సికి రండి. ఎప్పుడు స్టాఫ్ అందుబాటులోనే ఉంటాము. ఇక్కడ చూసుకుంటారు, అందరూ మందులు ఇస్తారు. ఏమన్నా మరీ బాగాలేకపోతే సెలైన్ పెడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్న సునీత విల్మోర్. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్నామంటూ తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు. ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర. కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎటు చూసినా చెట్లు, చెత్తతో కూడిన దుస్థితి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.